నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం డిసెంబర్ 24, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 5:42 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మార్గశిర బహుళ నవమి తిథి డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం 5:07 డిసెంబర్ 24 మంగళవారం రాత్రి 7:15 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మార్గశిర బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం డిసెంబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 12:31 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి మంగళవారం తెల్లవారితే 1:51 వరకు, అంటే సోమవారం రాత్రి మాట. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. యోగం శోభన రాత్రి 8:52 వరకు. తదుపరి అతిగండ కరణం గర సాయంత్రం 7:55 వరకు. తదుపరి విష్టి రాత్రి 10:31 వరకు. తదుపరి వణిజ విష్టి చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 9:23 రాత్రి 11:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 ఉదయం 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:31 నుండి మధ్యాహ్నం 11:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:10 నుండి తెల్లవారితే 5:58 వరకు. అమృత గడియలు తెల్లవారితే 5:51 నుండి ఉదయం 7:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఉప పాండవులకు శస్త్ర విద్యలో గురువు ఎవరు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, బి పరశురాముడు, సి అర్జునుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అభిమన్యుడు తల్లి పేరు ఏమిటి? సుభద్ర. దీనికైతే జవాబు చాలా ఎక్కువ మందికి తెలుస్తుందండి, అయినా కూడా ట్రై చేయట్లేదు ఆన్సర్ చేయడానికి కూడా. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అండి. ఈరోజు ఈశ్వరమ్మ ఆరాధన మరియు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఈరోజు. మరియు నటుడు మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు ఎంజే రామచంద్రన్ గారు మరియు నటి భానుమతి గారి వర్ధంతి అండి ఈరోజు. మరియు సంగీత గాయకుడు మహమ్మద్ రఫీ గారి జయంతి ఈరోజు. మరియు హిందీ నటుడు అనిల్ కపూర్ గారి పుట్టినరోజు ఈరోజు. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి మంగళవారంతో కూడి ఉండడం వల్ల ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.